వెల్కమ్ టు రాజనీతి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభ తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేదు. కానీ మహిళా రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లని 850 సీట్లకు పెంచుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 81ని సవరించడం, అలాగే 2026 జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 334 సవరిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టింది. దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయటాన్ని విభేదించాయి. అలాగే అసలు జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మిగతా డిఎంకే, టీఎంసీ లాంటి పక్షాలు వ్యతిరేకించాయి. అయితే లోక్సభలో హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా హామీ ఇచ్చారు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ప్రతి రాష్ట్రానికి లోక్సభ సీట్లను ఇప్పుడున్న సీట్లకి ఇంకో 50% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ బిల్లులో ఆ అంశాన్ని పెట్టలేదు. దాంతో ప్రతిపక్షాలు వీళ్ళ మాటలు నమ్మల. రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వాలంటే 3/2 ఓట్లు రావాలి, కానీ ఆ ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఆ బిల్లు వీగిపోయిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీటన్నిటిని కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ 2 బిల్లులు పాస్ అవ్వాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా కేంద్రం తీసుకొచ్చిన బిల్లును సపోర్ట్ చేసినాయి. ఎన్డీఏలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాళ్ళు పైకి మద్దతు ప్రకటించినప్పటికీ లోపల ఈ బిల్లులు ఓడిపోవాలని కోరుకున్నారు. మోడీ, షా భయాలకి వాళ్ళు ఆ బిల్లును వ్యతిరేకించలేరు. సేమ్ టైం ఆ బిల్లు పాస్ అయితే రేపు పునర్విభజన కమిటీ అధికార పార్టీ నేతల అనుసరణలో పనిచేస్తుంది, అధికార పార్టీ లబ్ధి పొందుతుందని వైసీపీ నేతలకు ఆ భయం కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో దీని మీదే ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అనుకూల వెబ్సైట్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా. వైఎస్ సుబ్బారెడ్డి అయితే నేరుగా ఈ విషయం మీద మాట్లాడారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది నిష్పాక్షికంగా జరగాలి, పెరుగుతున్న నియోజకవర్గాలని ఏపీలో అన్ని ప్రాంతాలకి సమానంగా పంచాలని చెప్పాడు ఆయన. పంచాలని డిమాండ్ చేశాడు. అలా పంచకపోతే ఉద్యమం చేస్తాం అన్నాడు. వాళ్ళ వెబ్సైట్లో అయితే వైసీపీకి పట్టున్న రాయలసీమ ప్రాంతంలో సీట్లు తగ్గిస్తారు, ఆంధ్రాలో పెంచుకుంటారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఇవన్నీ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడానికి తప్ప అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 25 లోక్సభ సీట్లకు 50% పెంచితే 38 లోక్సభ సీట్లు అవుతాయి. అసెంబ్లీ సీట్లు కూడా 175 సీట్లకు 50% పెంచితే 263 సీట్లు అవుతాయి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 2011 జనాభా లెక్కల ప్రకారం పెంచాల్సి ఉంటుంది ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే కనుక. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 4,96,00,000. ఇందులో రాయలసీమ జనాభా 1,51,00,000. కాబట్టి మొత్తం జనాభాని ప్రాతిపదికగా తీసుకొని అసెంబ్లీ సీట్లను పెంచుతారు. అంటే దాదాపు 1,90,000 జనాభాకు ఒక అసెంబ్లీ సీటు వస్తుంది. ఇప్పుడున్న రేషియోలోనే ఆయా ప్రాంతాల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే రాయలసీమలో ఇప్పుడు 52 సీట్లు ఉన్నాయి, 50% పెంచితే 78 అవుతాయి. రాయలసీమ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 1,51,00,000, అంటే 76 సీట్లు వస్తాయి. సో దాదాపుగా ఇప్పుడున్న రేషియోలోనే సీట్లు పెరుగుతాయి. వీళ్ళ భయం ఏంటంటే వీళ్ళకి అప్పట్లో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పునర్విభజన 2001 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. 2001 జనాభా లెక్కల్లో ఉమ్మడి రాష్ట్రం ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర జనాభా 7,62,00,000, తెలంగాణ 3,09,00,000, రాయలసీమ 1,35,00,000, ఆంధ్ర 3,18,00,000. తెలంగాణకు వలసలు పెరిగిపోవటం మూలంగా 1971 జనాభాతో కంపేర్ చేసినప్పుడు 2001 నాటికి ఆ 30 ఏళ్లలో తెలంగాణ జనాభా గణనీయంగా పెరిగింది, హైదరాబాద్కు వలసలు పెరగటం మూలంగా. దాంతో ఏమైంది, ఆంధ్రాలో 2 లోక్సభ సీట్లు తగ్గినాయి, తెలంగాణలో 2 లోక్సభ సీట్లు పెరిగినాయి. ఆంధ్రాలో 12 అసెంబ్లీ సీట్లు తగ్గినాయి, తెలంగాణలో 12 అసెంబ్లీ సీట్లు పెరిగినాయి. రాయలసీమ ఏమో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, పెరగలేదు, తగ్గలేదు. కాకపోతే సరే, సీట్ల పెరుగుదల ప్రాంతాల వారికి ఎలా పెరిగినా తగ్గినా కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది రాజశేఖర రెడ్డి ఏకపక్షంగా చేయించారు. ఆ రోజున డీలిమిటేషన్ కమిషన్లో రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యేలను, ఎంపీలు. సో అప్పుడు ఎన్నికల ప్రధానాధికారిగా ఏవిఎస్ రెడ్డి ఉన్నారు. ఆయన పాత్ర కూడా కీలకంగా ఉంటుంది, ఎన్నికల ప్రధానాధికారి పాత్ర ఇందులో కీలకంగా ఉంటుంది. అప్పుడు ఏవిఎస్ రెడ్డి అని ఆయన
ఎన్నికల ప్రధానాధికారికి ఉన్నారు. అందులో సభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వైఎస్ సోదరుడు దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారు, దామోదర్ రాజనరసింహ, మండల బుద్ధప్రసాద్, జి వెంకటస్వామి, ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రనాయుడు ఉన్నారు. ఏవిఎస్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టే విధంగా పునర్విభజన ప్రతిపాదనలు రూపొందించారని అప్పట్లో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ కమిటీలో ఉన్న విపక్ష సభ్యుల సూచనలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. ఏకపక్షంగా ఈ పునర్విభజన చేసుకున్నారన్న విమర్శలు వచ్చినాయి. తెలుగుదేశం బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే కమ్మ కమ్యూనిటీ బలంగా ఉన్న నియోజకవర్గాలని చిందరవందర చేశారు. కొన్నింటిని ఎస్సీ రిజర్వ్డ్ చేశారు. కొన్ని చోట్ల మండలాలను అటు ఇటు మార్చడం మూలంగా కాంగ్రెస్ పార్టీ భారీగా లబ్ధి పొందింది. 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి అది కూడా ఒక కారణం. ఇప్పటికీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షలాగా మారినాయంటే ఆ డీలిమిటేషన్ వల్లే అని చెప్తారు. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, దర్శి లాంటివి దీనికి ఉదాహరణ. ఆ జిల్లాలో వరుసగా తీర ప్రాంతంలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశానికి అనుకూలంగా కమ్మ డామినేషన్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలని తొలి ప్రతిపాదనలో ఎస్సీ రిజర్వ్డ్ కింద పెట్టారు. అద్దంకి, సంతనోతరపాడు, కొండేపి అబ్జెక్షన్స్ రైజ్ చేశాక తీవ్రంగా పోరాడిన తర్వాత అద్దంకిని జనరల్ కిందకి తీసుకొచ్చారు. అలాగే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో ఒకే ఒక్కసారి గెలిచిన మార్టూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఒకే ఒక్కసారి గెలిచింది. తెలుగుదేశం పుట్టక ముందు కూడా కాంగ్రెస్ ఎప్పుడు గెలవాలి. అక్కడ జనతా పార్టీ సొంత పార్టీలు గెలిచినాయి, కానీ ఏనాడు కాంగ్రెస్ గెలవాల. ఒక 2004 ఎన్నికల్లోనే కాంగ్రెస్ గెలిచింది. ఆ నియోజకవర్గాన్ని అయితే అసలు లేకుండా చేశారు. ముక్కలు చేసి పక్క నియోజకవర్గాల్లో కలిపారు. బాపట్ల పార్లమెంట్ని ఎస్సీ చేయడానికి ఒంగోలుకు ఆనుకుని ఉన్న సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్ని బాపట్లలో కలిపి, అక్కడ ఎస్సీ జనాభా ఎక్కువ కాబట్టి సంతనూతలపాడులో దాన్ని బాపట్ల పార్లమెంట్లో కలిపారు. సంతనూతలపాడు నుంచి బాపట్లకు వెళ్ళాలంటే ఒంగోలు పట్టణంలోకి వచ్చి ఒంగోలు నుంచి బాపట్లకు వెళ్ళాలన్నమాట. సో అంతా ఏకపక్షంగా చేసుకున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ఒంగోలు పార్లమెంట్లో కలపకుండా రెడ్డి డామినేషన్ ఉన్న నెల్లూరు పార్లమెంట్లో కలిపారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 5 జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాలని బలహీనపరిచారు. చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి 2 పార్లమెంట్ సెగ్మెంట్లని ఎస్సీ రిజర్వ్డ్ కింద మార్చారు. దాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేయడానికి సీరియల్ ప్రకారం పైనుంచి గుంటూరు తర్వాత ప్రకాశం తర్వాత నెల్లూరు, చిత్తూరు, అట్లా కడప, కర్నూలు మీదుగా అనంతపురాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఆ సీరియల్ని మార్చి ప్రకాశం నుంచి కర్నూలు, అనంతపురం, కడప మీదుగా మళ్ళీ నెల్లూరుకు వచ్చి నెల్లూరు నుంచి చిత్తూరు తీసుకెళ్లారు. సో ఇలాంటి అక్రమాలన్నీ చాలా చేశారు. ఆ 2 నియోజకవర్గాలు ఎస్సీ చేశారు చిత్తూరు జిల్లాలో. అంటే చంద్రబాబు నాయుడిని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా చేశారు. ఒక ప్లాన్డ్గా, ఒక కుట్రపూరితంగా చేశారని చెప్పాలి. సో ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని వాళ్ళు చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం చేస్తుందని వీళ్ళు భయపడుతున్నారు. ఇది కనుక ఈ బిల్లు పాస్ అయ్యి పునర్విభజన కనుక జరిగితే కూటమి ఏకపక్షంగా చేసుకుంటే పుట్టగతులు ఉండవు అనేది వీళ్ళ భయం. పైకి ఏంటంటే మోడీ కోసం బింకంగా మేము బిల్లుకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు, కానీ లోపల అది వీగిపోవాలనే కోరుకున్నారు. దాని గురించి మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ వాళ్ళతో, డిఎంకే పార్టీ ఎంపీలతో వైసీపీ ఎంపీలు మంత్రాలు జరుపుతున్నారు. ఏదో ఒక రకంగా గట్టిగా పనిచేసి బిల్లు వీగిపోయేట్టు చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ బిల్లు వీగిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల వెబ్సైట్లు, ఆ పార్టీ నాయకులు అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.